హాయ్ అండి. ఇది వచ్చేసి పుదీనా. నేను వీటిని కింద ఉన్న పెద్ద పెద్ద ఆకులన్నీ తుంచేసిన అండి. పైన ఉన్న కొత్తగా వచ్చిన ఇది మాత్రం ఉంచాను. కింద కొంచెం వేర్లు కూడా ఉంటాయి కదా, అవి మొక్కలు అంటే మనం నాటేస్తే అది మొక్క తయారైపోతుంది. లైట్ వేర్లు ఉంటాయి, వేర్లు లేకున్నా కూడా వచ్చేస్తుందండి పుదీనా చెట్టు. అండ్ నాకు వచ్చేసి కొంచెం చెట్ల పిచ్చి ఎక్కువే ఉంటుంది. కొంచెం అంటే గ్రీనరీ ఉండాలంటే ఇష్టపడతాను. ఇంకొకటి, మనం పెట్టిన చెట్టు మెల్లిమెల్లిగా గ్రో అవుతున్న దాన్ని చూస్తూ ఉంటే ఒకలాంటి రిలాక్సేషన్ ఉంటుందండి, ఒకలాంటి హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఇక తుంచిన పెద్ద పెద్ద ఆకులన్నీ ఇలా ఉన్నాయి. ఇవన్నీ పక్కకు తుంచేసుకున్నాను. చట్నీ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. అండ్ ఇది మామూలుగా అయితే హైబ్రిడ్. కింద మనకి వాడిపోయినట్టుగా ఉంటుంది కదా, అది నీళ్లు తీసుకోదు, దాని నుంచి తొందరగా ఎన్నుకోదు చెట్టు. అందుకని అంటారు కదా, కణాలు కణజాలాలు, తెలుగులో అయితే టిష్యూ, ఇంగ్లీష్లో అయితే టిష్యూస్, అవి కొంచెం డ్రై అయిపోయి ఉంటాయి. సో వాటిని అక్కడికి కట్ చేసేస్తే ఆ పైన నుంచి యాక్టివ్ అయిపోతుంది. అక్కడికి కట్ చేసేసి వాటర్లో ఒక 2 days పెట్టేసి, అలాగే వాటర్లో కూడా గ్రో చేసుకోవచ్చు, లేదంటే తీసి మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. వేర్లు ఉంటాయి కదా, వేర్లు కూడా యాక్టివ్ అయిపోయి చెట్టు కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు కూడా ఇలాగే చిన్న చిన్నగా ఏవైనా పెడతా ఉండండి. సేవ్ ద నేచర్ అండి. మనకు ప్రకృతి చాలా ఇస్తుంది. మనం పెద్ద పెద్ద అడవులైతే ఏమీ చేయలేము, మన చేతిలో లేదు. మన వల్ల ఉన్నంత వరకు మన పరిధిలో మనము ఎంత వీలైతే అంత చేసుకుందాము. ఇది వేస్ట్గా ఉండిపోయిన ఒక బౌల్ ఉండిపోయింది, దాంట్లో వాటర్ వేసేసినాము, ఏదో పార్సల్ వచ్చిన బౌలు. సో ప్రతిదాన్ని యూజ్ చేస్తూ ఉండండి, మనకు యూజ్ అవుతాయి. అండ్ ప్రపంచానికి కూడా ఎంతో కొంత మనం మేలు చేసిన వాళ్ళం అవుతాము. సో ట్రై టుడే ఆన్వర్డ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ముందుకెళ్ళిపోవచ్చండి. అందరూ నాకేంట్లే, నేనేం చేయగలనులే అంటే ఏమీ అవ్వదు. మనం కనీసం మనం పీల్చుకునే గాలిని మనం కొన్ని మొక్కలు పెడితే అది మనం ప్రొడ్యూస్ చేసుకోగలిగితే ఎవరి ఇండివిజువల్గా వాళ్ళు. సో ఈ సంవత్సరం వర్షాలు చూశారు కదా, ఓజోన్ దెబ్బతిన్నది అంటున్నారు. ఇలా భారీగా వర్షాలు, ఇంకా ఎండలు ఎలా ఉంటాయో తెలీదు, ఇవన్నీ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో చిన్న చిన్నగా ఒక్కొక్కటి చేస్తూ వెళ్ళండి. సో ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మనిషి ఏమంటారు, ఒక్కొక్క రాయి, గులకరాయి వేస్తూ ఉంటే కుండ నిండిపోయి నీళ్ళు పైకి వస్తాయి కదా, అలాగే చిన్న చిన్నవి పెడుతూ పోతూ ఉంటే మన పర్యావరణాన్ని మనం ఎంతో కొంత రక్షించుకోవచ్చండి, మన వల్ల అయినంత వరకు. ప్లీజ్ గో అహెడ్.